కాకినాడ జిల్లాలోని జగ్గంపేట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. త్వరలో కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించినటువంటి ఈ మధ్యాహ్న భోజన పథకం డొక్కా సీతమ్మ గారి బడి భోజనం ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కళాశాలలో నిర్వహించినటువంటి వి శ్రీ శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు. ఈ పిల్లల యొక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టి డొక్కా సీతమ్మ భోజనంలో ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. ఇవాళ నేను యాక్చువల్గా అయితే గోకవరం జూనియర్ కాలేజీకి టైం ఇచ్చాను. అది కాకుండా కూడా మీరు రావాలి ఖచ్చితంగా నేను పట్టుబట్టి నన్ను ఇక్కడికి రప్పించారు. అయితే ఇక్కడికి రప్పించడానికి గల కారణం రెండోది కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు మళ్ళీ మరొక్కసారి నా దృష్టికి తేవడం కోసం నేను ఇవాళ ఇక్కడే చెప్తున్నా. డయాస్ కావాలని అన్నారు. గ్రౌండ్ పాడవకుండా, గ్రౌండ్ని తినేయకుండా డయాస్ని వీలున్నంత వరకు వెనక్కి జరిపి డయాస్ నిర్మాణం చేయండి. ఆ నిర్మాణం చేసే దాతను మీకు ఇప్పుడు ఇక్కడే అప్పచెప్తున్నాను. 10-15 రోజుల్లోనే ఆ డయాస్ని తయారు చేసేస్తాడు మా తమ్ముడు నాగబాబు గారు. ఇటీవలే వాళ్ళ తండ్రి గారు పరమపదించారు. ఆయన పేరు మీద పెట్టమని చెప్పేసి నేను కోరుతున్నాను ప్రత్యేకంగా. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ప్రభుత్వ వారు ప్రవేశపెట్టిన శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గౌరవ జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ప్రభుత్వ జూనియర్ కళాశాల జగ్గంపేటలో ప్రారంభించి ఉన్నారు. ఈ పథకం వలన మరి ఎంతోమంది పేద విద్యార్థులకి ఉపయోగపడుతుంది. ఎందుకనగా భోజనం లేకుండా చాలామంది పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. మా కళాశాలలో ఇంచుమించుగా 500 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో ఇంచుమించుగా 100-150 మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం లేకుండానే వస్తూ ఉంటుంటారు. మరి అటువంటి పిల్లలకి ఇది చాలా చాలా ఉపయోగకరమైనటువంటి పథకం అండి. విద్యార్థులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ప్రకటించిన మెనూ ప్రకారంగా ఈ రోజున భోజనం పెట్టడం జరుగుతుంది. దీనికి అవసరమైనటువంటి ప్లేట్లు, గ్లాసులు అన్నీ కూడా, అలాగే హాట్ ప్యాక్లు కూడా ప్రభుత్వం వారే ప్రభుత్వ నిధులతోనే మనకి సప్లై చేసి